2026 ఫిబ్రవరి 3 మంగళవారం నాటి ద్వాదశ రాశి ఫలాలు. ఈ రోజు బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మేధోపరమైన కార్యకలాపాలకు అలాగే సమాచార మార్పిడికి అనుకూలమైన సమయంగా చెబుతూ ఉన్నారు. మరి మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా కొత్త అవకాశాలను అందుకుంటారు. మేషరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి కనకదార స్తోత్రాన్ని పఠిస్తే మంచిది. వృషభ రాశి వారికి ఈ రోజు ధన స్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక బలం పెరుగుతుంది. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే మంచిది. మిథున రాశి వారికి ఈ రోజు మానసిక స్పష్టత పెరుగుతుంది. దీర్ఘకాలిక వృద్ధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను మిథున రాశి వారు ఈ రోజు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి లక్ష్మీ నృసింహ కరావలంబాన్ని పఠిస్తే మంచిది. కర్కాటక రాశి వారు ఈ రోజు కొంచెం భావోద్వేగంగా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన విషయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. కార్యాలయంలో మీ సలహాలకు విలువ పెరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి గణపతి స్తోత్రాన్ని పఠిస్తే మంచిది. సింహరాశి వారికి ఈ రోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం మెండుగా పెరుగుతాయి. అయితే అహంకారానికి లోను కాకుండా ఇతరులతో సమన్వయం పాటించడం మంచిది. సింహరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి లలిత సహస్రనామాన్ని పఠిస్తే మంచిది. కన్యారాశి వారు ఈ రోజు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే వీరి ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. కన్యారాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి మహాకాళి స్తోత్రాన్ని పఠిస్తే మంచిది. తులారాశి వారు మిత్రుల సహాయ సహకారాలను ఈ రోజు మెండుగా అందుకుంటారు. అలాగే నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా తులారాశి వారికి ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి గాయత్రి కవచాన్ని పఠిస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టుదలతో పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే అధికారుల మద్దతు కూడా లభిస్తుంది. ఇంటా బయట శుభంగానే ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పఠిస్తే మంచిది. ధనుస్సు రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని చూపుతారు. దైవ దర్శనాలకు వెళతారు. అలాగే దూర ప్రయాణ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శివ పంచాక్షరి నామాన్ని పఠిస్తే మంచిది. మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులను అధిగమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు మకర రాశి వారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. మకర రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి దత్తస్తవాన్ని పఠిస్తే మంచిది. కుంభరాశి వారు తెలివితేటలతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. అలాగే ఈ రోజు వీరు భావోద్వేగాలను నియంత్రించుకోవడం అవసరం. కుంభరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తే మంచిది. మీనరాశి వారికి ఈ రోజు ఖర్చులు అధికంగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు. మీనరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠిస్తే మంచిది.